హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. అండ్ ఎవరైతే మన ఛానల్ ని కొత్తగా విజిట్ చేస్తున్నారో ఛానల్లో కంటెంట్ చెక్అవుట్ చేయండి. ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియోలో మోస్ట్ కాన్ఫిడెన్షియల్ స్పీచెస్ లైక్ ప్రమోషన్ టైంలో ఈసారి ఖచ్చితంగా హిట్ కొడుతున్నాం అని చెప్పిన మూవీస్ గురించి, అండ్ అవి రిలీజ్ అయ్యాక కమర్షియలీ ఫెయిల్ అయిన ఒక 5 మూవీస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ ఓన్లీ 5 ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైతే చాలా మంది చూడట్లేదు, అందుకే 5 సినిమాలని మాత్రమే డిస్కస్ చేసుకుందాం. అండ్ మీకు వీడియో ఇష్టమైతే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ మేక్ సెకండ్ వీడియో. అండ్ ఈ వీడియోలో లాస్ట్ మూవీ గురించి తెలిస్తే మీ రియాక్షన్ మాత్రం అండ్ డిస్క్లైమర్ ఏంటంటే ఈ వీడియో ఏ హీరోని ఉద్దేశించి అయితే కాదు, జస్ట్ ఈ మూవీస్ మీద మూవీ మేకర్స్ పెట్టిన కాన్ఫిడెన్స్ అండ్ తర్వాత వచ్చిన రిజల్ట్ గురించి డిస్కషన్ అంతే. అండ్ వాచ్ ఓన్లీ ఫన్నీ మోడ్. ఇక మొదలెడదామా? బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. నంబర్ 5 వార్ 2. అన్నని హిందీ సినిమాకి తీసుకెళ్తున్నట్టు లేదు కదా, హృతిక్ గారిని తెలుగు సినిమాకి తీసుకొచ్చినట్టు ఉంది కదా. లాస్ట్ ఇయర్ దేవరాకి ఎంత ప్రేమ చూపించామో దానికి 10 ఇంతలు చూపించాలి. అన్న పవర్ ఇండియా అంతా తెలియాలంటే మీరు సెప్టెంబర్ 27 కంటే 10 ఇంతలు చూపించాలి, గుర్తుపెట్టుకోండి. రీసెంట్ గానే రిలీజ్ అయింది ఈ మూవీ, మీరు అందరూ చూసే ఉంటారు. అండ్ నేను ఉండే ప్లేస్ లో ఈ మూవీకి ప్రీమియర్ షో చేయలేదు, ఇంకేం చేయలేక మార్నింగ్ షోకే వెళ్ళా. అండ్ అదే రోజున కూలీ మూవీ కూడా రిలీజ్ అయింది, బట్ నేనైతే ఫస్ట్ వార్ 2 చూసాక కూలీ మూవీని చూసా. అండ్ ఆల్సో 2 కళాఖండాలని మీద చూసా. ఏం గుండు రావాడిది, ఆ గుండె బతకాలి, 10 గుండెలు బతికేస్తుంది, 10 గుండెలు బతికేస్తుంది. అండ్ యాక్చువల్లీ ఈ మూవీ తెలుగు రైట్స్ ని నాగవంశీ గారు 80 to 90 crores పెట్టి అయితే బై చేశారు. అండ్ ఈ మూవీ తెలుగు వర్షన్ లో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే అప్ టు 150 crores గ్రాస్ కలెక్ట్ చేయాల్సి ఉండేది. హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ కంటే మన నెట్ ఎక్కువ ఉండాలి, ఇది మీ బాధ్యత ఈసారి. అండ్ ఈ మూవీ హై ప్రమోషన్స్ తో, హై టికెట్ ప్రైజెస్ తో అండ్ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అండ్ రిలీజ్ అయ్యాక లాంగ్ రన్ లో ఈ మూవీ ఓన్లీ తెలుగు వర్షన్ పరంగా నియర్లీ 56 crores నెట్ ని మాత్రమే కలెక్ట్ చేసింది. అండ్ ఎన్టీఆర్ గారికి స్ట్రాంగ్ గా కాలర్ సెంటిమెంట్ కూడా ఉండేది. ఈ బ్రాండ్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఆయన కాలర్ ఎగరేసిన ప్రతి మూవీ హిట్ పక్కా అనేలా ఉండేది. బట్ ఈ మూవీ వల్ల ఆ కాలర్ సెంటిమెంట్ గంగలో కలిసిపోయింది. అండ్ మన హీరోస్ బాలీవుడ్ డైరెక్టర్స్ తో కొలాబ్ అయిన ప్రతిసారి మనకి ధనం అని రాడ్లు దిగుతానే ఉన్నాయి. ఎన్ని 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 దారుణాలు సార్. ఇంకా మన హీరోస్ మీద ఇలాంటి ఎన్ని కళాఖండాలు చూడాలో ఆ దేవుడికే తెలియాలి. దీంట్లో తారకన్ ఇంట్రడక్షన్ సీన్ గురించి నాకు తెలుసు, చిరిగిపోతుంది ఇక స్క్రీన్. అండ్ నంబర్ 4 కంగువా. ఈ మూవీని కూడా నేను థియేటర్స్ లోనే చూసాను. చూస్తున్నప్పుడు థియేటర్స్ మొత్తం ఒకటే అరుపులు, ఆడియన్స్ నుంచి కాదు, మూవీలోనే ఆ లెవెల్లో అరుపులు ఉండేవి. అండ్ ఈ మూవీ కూడా ప్రమోషన్స్ మామూలుగా లేవు, స్పీచెస్ మామూలుగా లేవు, అండ్ ఎక్స్పెక్టేషన్స్ దీని అవ్వ తగ్గేదే లేదు. 2000 crore எதிர்பார்த்துட்டு நீங்க என்ன 1000 crore మరి 2000 కోట్ల ఎక్స్పెక్టేషన్స్ ఏంది బ్రో? ఈ 2000 కోట్ల మార్క్ ని ఇప్పటి వరకు సీక్వెల్స్ తోనే టచ్ అయ్యలేకపోయారు. మరి ఫస్ట్ పార్ట్ తో ఎలా ఎత్తేయాలనుకున్నారో ఏమో. మరి కామెంట్స్ లో మీరు దంగల్ అని వేసుకుంటారేమో. దంగల్లో ఇండియన్ కలెక్షన్ కన్నా చైనీస్ కలెక్షన్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ పర్టికులర్లీ డైరెక్టర్ 2000 crores ఎక్స్పెక్టేషన్ అన్నందుకు అంతలా ఏముంటది ఈ మూవీలో అని కాలేజ్ బంక్ చేసి మరి ఫస్ట్ షోనే వెళ్ళాను ఈ మూవీకి. అండ్ ఈ మూవీ గురించి ఇంకా ఎన్ని మాట్లాడుకున్నా తక్కువే. ఫ్లాప్ లో ఫస్ట్ సినిమా ఇదే ఫ్లాప్ ఉంటది బ్రో, నిజం చెప్పనా. స్టోరీ లేదు, ఏమీ లేదు, ఏంటంటే యాక్షన్. అండ్ ఈ మూవీని థియేటర్స్ లో చూసిన వాళ్ళు మీ చక్కర్ లాంటి తీపి అనుభవాలని కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ మూవీకి నియర్లీ 350 crores బడ్జెట్ ని అయితే ఖర్చు పెట్టారు. అండ్ ఈ మూవీ రిలీజ్ అయ్యాక వరల్డ్ వైడ్ గా 110 crores గ్రాస్ ని కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ డిజాస్టర్ అయితే అయ్యింది. అండ్ నంబర్ 3 ఆదిపురుష్. ఇప్పటికి కూడా ఈ మూవీ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఒక చేదు జ్ఞాపకం. అండ్ ఈ మూవీ రిలీజ్ అయ్యి ఇప్పటికే 2 years అయింది. అండ్ ఇప్పటికి కూడా విఎఫ్ఎక్స్ బాగున్న ఏ చిన్న సినిమా రిలీజ్ అయినా ఈ మూవీ డైరెక్టర్ ని తిట్టడం మాత్రం అస్సలు మర్చిపోరు. అరే నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా? కూర్చో.
అండ్ ఆ టైంలో ఈ మూవీ ఇండియాస్ హై బడ్జెటెడ్ మూవీ, నియర్లీ 700 crores ఖర్చు పెట్టారు ఈ మూవీకి. అండ్ ఇప్పటి వరకు కూడా ఈ రేంజ్ బడ్జెట్ లో ఇంకా మూవీ అయితే రిలీజ్ అవ్వాలా. అండ్ కల్కి కూడా ప్రమోషన్స్ తో కలిపి నియర్లీ 620 crores బడ్జెట్ మాత్రమే ఖర్చు పెట్టారు. అండ్ అప్కమింగ్ లో రాబోతున్నాయి AA22, SMB29, రామాయణ, ఇంకా చాలా మూవీస్ వస్తాయి. అండ్ 700 కోట్ల బడ్జెట్ పెట్టడంతో పాటు దానికి సరితూగలాగానే ప్రమోషన్స్ కూడా చేశారు నార్త్ లో, సౌత్ లో గట్టిగానే. బట్ అవుట్పుట్ కూడా ఆ రేంజ్ లో ఉండాలి కదా. లిటరలీ ఈ మూవీలో VFX గుర్తు చేసుకుంటే ఇప్పటికి కూడా నిద్ర పట్టదు. బట్ ఈ మూవీకి ఫస్ట్ డే కలెక్షన్స్ మాత్రం హై రేంజ్ లో వచ్చినాయి బికాస్ ఆఫ్ ప్రభాస్. అండ్ లాంగ్ రన్ లో మాత్రం అంతంత మాత్రమే. అండ్ ఈ మూవీకి వాళ్ళు పెట్టిన కాన్ఫిడెన్స్ అండ్ వాళ్ళు చేసిన ప్రమోషన్స్ కి ఈజీగా 1000 కోట్లు కొట్టేస్తుంది అనుకున్నారు అందరూ. That please keep one seat for our Hanumanji. బట్ సీన్ అయితే రివర్స్ అయ్యింది. అండ్ ఆల్సో ఈ మూవీ వల్ల ప్రభాస్ గారి లుక్స్ కూడా చాలా ట్రోల్స్ వచ్చినాయి. అండ్ బిగ్గెస్ట్ లాస్ మూవీస్ లిస్ట్ లో ఈ మూవీ కూడా చోటు దక్కించుకుంది. అండ్ ఆల్సో ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి ఒక చేదు గుర్తుగా అయితే మిగిలిపోయింది. అండ్ నెంబర్ 2 లైగర్. అసలు మీకు ఈ అమ్మాయి ఏంద్రా ఈ మెంటల్ మాస్. అండ్ కాన్ఫిడెన్స్ అంటే లైగర్, లైగర్ అంటే కాన్ఫిడెన్స్. అండ్ ఆల్సో నెక్స్ట్ చెప్పబోయే మూవీ కూడా దీనికి మించి. చూడాలని ఉందే. ఈ మూవీ మీద మేకర్స్ అండ్ యాక్టర్స్ పెట్టిన కాన్ఫిడెన్స్ బాహుబలి తీసిన ప్రభాస్ అండ్ రాజమౌళి కూడా పెట్టుండ్రు. August 25th ఇండియా షేక్ అవుతుంది. ఈ మూవీకి సంబంధించిన ప్రతి ఇంటర్వ్యూలో గానీ, ఈవెంట్ లో గానీ కొడుతున్నాం అని చెప్పేవారు. బాబు మా సినిమా బ్లాక్ బస్టర్. గుంటూరు నేను గ్యారంటీ చేస్తున్నా మీకు సినిమా కుమ్మేస్తది. ఈ మూవీకి మామూలుగా ప్రమోషన్ చేయలేదు. నార్త్ లో ఇంటర్వ్యూస్, ఈవెంట్స్ చాలానే ఫిక్స్ చేసుకున్నారు. అండ్ ఆల్సో తెలుగు, తమిళ్లో కూడా గట్టిగానే ప్రమోషన్ చేశారు. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ మైక్ టైసన్ క్యామియో. అమాయక మీరు కించం. అండ్ ఈయన వల్లే అనుకుంటా 200 కోట్ల నుంచి లెక్క స్టార్ట్ చేయాలని గట్టి నమ్మకం పెట్టుకున్నది. నేనైతే 200 నుంచి లెక్క స్టార్ట్ చేస్తున్నా. అండ్ జెన్యున్ గా చెప్పుకోవాలంటే మూవీ టీం చాలానే హార్డ్ వర్క్ చేశారు. విజయ్ దేవరకొండ గారు బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఆల్సో ప్రమోషన్స్ గురించి లాట్ ఆఫ్ ఈవెంట్స్ నార్త్ లోని, సౌత్ లోని అండ్ ఆల్సో లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు మూవీ ప్రమోట్ అవ్వాలని. అండ్ నియర్లీ 125 crores బడ్జెట్ ని పెట్టారు ఈ మూవీకి. బట్ హార్డ్ వర్క్ ఒకటే చాలదు కదా, మూవీలో కంటెంట్ కూడా ఉండాలి. అదే లేదు ఈ మూవీకి. అండ్ ఈ మూవీ రిలీజ్ అయ్యాక వరల్డ్ వైడ్ గా ఓన్లీ 60 crores కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ డిజాస్టర్ అయితే అయింది మూవీ. ఇండియా షేక్ అవుతుంది. మనం August 25th ఏం చేస్తున్నాం? ఆగ్లగా దేంగే. అండ్ నెంబర్ 1 ఏజెంట్. అండ్ ఫస్ట్లీ ఈ మూవీని థియేటర్స్ లో చూసిన వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ ని 1 word లో కామెంట్ చేయండి. అండ్ ఈ మూవీ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. లైగర్ మూవీనైనా ఇంకోసారి చూడొచ్చు. బట్ ఈ మూవీని ఒకసారి చూసినోడు ఇంకోసారి చూడాలంటే సాహసం అనే చెప్పాలి. అండ్ ఈ మూవీకి వీళ్ళు పెట్టిన బడ్జెట్ ఇచ్చిన అవుట్పుట్ కి అసలు సంబంధమే ఉండదు. లిటరలీ ఈ మూవీలో కొన్ని బ్లాస్ట్ సీన్స్ ఉంటాయి. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. యాక్షన్ సీక్వెన్సెస్ కైన్ మాస్టర్ లో చేసి పెట్టారు. కైన్ మాస్టర్ కూడా ప్రీమియం సబ్స్క్రిప్షన్ కాదు, ఫ్రీగా ఇస్తారు కదా యాప్, దాంట్లో చేశారు సినిమా. అండ్ ఆల్సో ఈ మూవీలో కొన్ని ఫైట్ సీన్స్ ఉంటాయి. వాటి గురించి నేను చెప్పేదానికన్నా మీరు చూస్తేనే చాలా బెటర్. అండ్ ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఈ మూవీ 2023 ఏప్రిల్ లో థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. అండ్ రీసెంట్ గా ఇదే సంవత్సరం మార్చ్ లో OTT లోకి అయితే రిలీజ్ అయ్యింది. అండ్ ఈ మూవీ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందంటే నియర్లీ 90 crores బడ్జెట్ పెట్టి తీస్తే ఓన్లీ 10 crores మాత్రమే కలెక్ట్ చేసింది. అండ్ ఇంకా ఈ మూవీని చూడలేని వాళ్ళు ఆలోచించండి ఏ రేంజ్ లో ఉండొచ్చు మూవీ అని. ఈ రేంజ్ బడ్జెట్ పెట్టుకుని దీనికి మించిన రేంజ్ లో ప్రమోషన్ చేసి వీటికి మించిన రేంజ్ లో కాన్ఫిడెన్స్ ని పెట్టుకుని ఈ రేంజ్ అవుట్పుట్ ని ఇస్తే ఆడియన్స్ ఊరుకునే ఉంటారంటారా? సినిమాలో కోతని చెప్పేస్తాడు అఖిల్ ఆల్రెడీ. ఇది బ్లాక్ బస్టర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. డిజాస్టర్ అండి, దయచేసి మీ డబ్బులు సేవ్ చేసుకోండి, ఎవరు వెళ్ళకండి ప్లీజ్. అండ్ ప్రెసెంట్ ఈ మూవీ డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు ఏ మూవీ తీస్తున్నారో నాకైతే తెలీదు. అండ్ మన అఖిల్ గారు అయితే రీసెంట్ గానే లెనిన్ అనే మూవీని అయితే అనౌన్స్ చేశారు. దానికి సంబంధించిన గ్లిమ్స్ కూడా రిలీజ్ అయింది. చూడకపోతే చూసేయండి, బాగుంది. అండ్ ఇది గైస్ ఇవాల్టి వీడియో ఇష్టమైతే లైక్ చేస్తే మాత్రం మర్చిపోవద్దు. అండ్ కంటెంట్ ఇష్టమైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.